తెలంగాణలో నడుస్తుంది రైతు రాజ్యమా లేక రైతుని వంచించే రాజ్యమా? గత ప్రభుత్వం రైతు బంధు అని పెడితే దానికి పేరు మార్చిండ్రు రైతు భరోసా అని. కానీ అకౌంట్లలో పైసలు అయితే ఇస్తలేరు. వానాకాలం అయిపోయింది, యాసంగి కోతలు కూడా మొదలైనాయి, కానీ సర్కారు ఇచ్చే పైసలు మాత్రం ఇంకా రాలేదు. అసలు ఇది రైతులకు భరోసా ఇవ్వడమా లేకపోతే దాగుడు మూతలు ఆడడమా? అధికారంలోకి రాకముందైతే మొత్తం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పిండ్రు. ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. తీరా కుర్చీ మీదకి ఎక్కినాక 12,000 ఇస్తామన్నారు. సరే, ఇచ్చే 6,000 టైంకి ఇస్తున్నారంటే అది కూడా లేదు. గత ప్రభుత్వం జనవరి లోపే పైసలు వేసేది. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం మార్చి దాటుతున్నా అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తామని ముచ్చట్లు చెప్తుంది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడున్న వేగం ఎందుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయట్లేదు? మార్పు కోసం అన్నారు కదా, రైతులకు మొండి చేయి చూపించడమేనా మీ మార్పు అంటే? మున్సిపల్ ఎలక్షన్లు కాగానే వేస్తామన్నారు. మిర్యాలగూడలో అయితే రేవంత్ రెడ్డి ఏకంగా ఆయననే చెప్పిండు ఖచ్చితంగా వేస్తామని. కానీ మంత్రులు సమీక్ష చేసినా కానీ రైతు భరోసా ముచ్చటైతే ఎత్తుతలేరు. షావుకారుల దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ పంటలేసుకున్న రైతు ఇప్పుడు అవి ఎట్లా కట్టాలా, వీటికి వడ్డీలు ఎట్లా కట్టాలా అని చెప్పి ఊరేసుకుంటున్నారు. రైతుల కోసం మీకు పట్టదా? రైతులను ఎవరు చూసుకుంటారు? ప్రభుత్వమే చూసుకుంటది కదా అని చెప్పి రైతులందరూ ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా ఎంతమందికి పడ్డది? అసలు పడ్డదా లేదా? ఇప్పటికి ఒక్క రైతు భరోసానన్నా తీసుకున్నారా? కింద కామెంట్లో చెప్పండి.